మనకు 6 గ్యారెంటీలు ఇచ్చాడు. 6 గ్యారెంటీలో ఇదొక గ్యారెంటీ. ఏది? ఎలక్ట్రిసిటీ ఉచిత కరెంటు ఫ్రీ. కాబట్టి దీన్ని అందరూ కరెక్ట్గా వాడుకోవాలి. ఇంకా రాని వాళ్ళు కూడా ఉంటే పోయి మున్సిపల్ ఆఫీస్లో పోయి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇస్తూనే ఉంటారు. కాబట్టి ఇది కరెక్ట్గా ఉన్న వాళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఏఈ గారు ఉంటారు, ఇక్కడ ఆయన ఉంటారు, ఆయన దగ్గర డీటెయిల్స్ తీసుకుని వచ్చేసి సర్వీస్ నెంబర్ తీసుకుని వస్తే ఆయన అందరికీ వెళ్ళి ఇచ్చేస్తారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయమ్మా. అదొకటి ఇంతకుముందు చెప్పారు, సెక్యూరిటీ ఏదో వెహికల్ ఏదో చెప్పారు, వెహికల్ చూడలేదు, ఎమర్జెన్సీ అది వెహికల్, అది కూడా వచ్చింది. మీకు ఎలాంటి ఇంతకుముందు అమ్మ ఏదో పోల్ అన్నది, ఆ పోల్ తీసుకురాలి నాకు చెప్పలే కదమ్మా, అది కూడా చేపిస్తాం వెయ్యి గారికి ఇలా చెప్పండి. ఏం బెనిఫిట్, ఎంతసేపు అవుతుంది, లేడీస్కి ఇట్లా ఉన్నారో చెప్పండి. మరి పెట్టారుగా పక్కన. నమస్కారం. మరి నాకు సమయం ఇచ్చిన రమేష్ అన్న గారికి కూడా, మరి వచ్చిన ఆఫీసర్స్ కూడా నా యొక్క వందనాలు. మరి ఏంటంటే మరి రేవంత్ రెడ్డి అన్న గారు మనకు ఇచ్చిన ఈ 6 పథకాలలో మరి లేడీస్కి ముఖ్యంగా మాకు చాలా బెనిఫిట్స్ అయినవి. ఉచిత బస్సు, ఇప్పుడు మేము ఇప్పుడు దర్శనాలకు కానీ ఒకవేళ మా మమ్మీ వాళ్ళ ఇంటి కానీ వెళ్ళాలంటే మనకు 1000-2000 అట్లా ఛార్జెస్ అయ్యేవి. ఆ డబ్బులు కూడా మరి మా ఇంటి ఖర్చులకే ఉన్నవి, సేవ్ అయినవి. మళ్ళీ ఏంటంటే ఇది 200 యూనిట్స్ అంటే 17-18-2000 వరకు వస్తూ ఉండే బిల్లు. అట్లాంటిది మాకు ఎంతో ఈ ప్లస్ పాయింట్ అయినవి అన్న ఉచిత కరెంటు బిల్లు ద్వారా. ఈ డబ్బులు కూడా మరి మాకు ఇంట్లోనే మరి ఖర్చు సేవ్ అయినాయి అనమాట. మరి ఇట్లా ఈ విధంగా ఇన్ని 6 పథకాలు మరి మాకు ఫ్రీగా ఇచ్చిన మరి రేవంత్ రెడ్డి అన్న గారికి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి బండి రమేష్ అన్న గారికి, మరి బేగంపేట రమేష్ అన్న గారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, పవర్ మినిస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ.